Hello aspirants, welcome to question number 15 of Telangana Movement and State Formation. Most probable 30 questions by me, Virkan Sharma. ఇప్పటివరకు ఐడియా ఆఫ్ తెలంగాణ చూసాము. మొబిలైజేషన్ ఫేజ్ ఎండింగ్ లో ఉన్నాము. ఇప్పుడు పబ్లిక్ ఇప్పటివరకు ఉస్మానియా యూనివర్సిటీ అవ్వచ్చు, పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు, 1969 ఎడ్యుకేషన్, 1952 ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూస్, రకరకాల ఇష్యూస్ చూసాము. బట్ పబ్లిక్ అండ్ ఇంటలెక్చువల్స్ ఈ ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నారు అనేటువంటి డైమెన్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మన మొబిలైజేషన్ ఫేజ్ నుంచి క్వెస్ట్ ఫర్ తెలంగాణ అనేటువంటి లాస్ట్ సెక్షన్ ఉంది కదా, దాని నుంచి మనకి ఈ యొక్క తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అంటే సెక్షన్ 3లోకి ఒక ఇంటర్మీడియట్ పాయింట్. సో ఈ యొక్క జంక్షన్ లో మనకి పబ్లిక్ అవేకనింగ్, ఇంటలెక్చువల్ యొక్క రెస్పాన్స్ టు తెలంగాణ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఆ టాపిక్ ని మనం టచ్ చేయబోతున్నాము. సురేష్ సార్ మెంటర్షిప్ ప్రోగ్రామ్, 10,000 రూపీస్ కి పర్సనల్ గైడెన్స్, ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్, యాక్సెస్ టు సర్వింగ్ ఆఫీసర్స్ ఫర్ గైడెన్స్. దీనికోసం 7893-899-553కి సంప్రదించండి. గ్రూప్ 1 మనకి 25,000 రూపీస్ కి, గ్రూప్ 2 18,000 రూపీస్ కి 5,000 పర్ మంత్ ఈఎంఐ తోటి లైఫ్ టైం వెళ్ళినటువంటి కోర్సు ఉన్నాయి. మరిన్ని వివరాలకు స్క్రీన్ పై చేస్తున్న నెంబర్ ని సంప్రదించండి. ఎగ్జామ్ కి 82 డేస్ మాత్రమే ఉంది మనకి. క్వాలిఫై ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ కి ఇంకో 6 డేస్ కలుపుకుంటే 88 డేస్ లో తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ యొక్క ఎగ్జామినేషన్ ఉంటుంది. సో లెస్ దెన్ 3 months మనకు టైం ఉంది కాబట్టి ఇట్స్ టైమ్ టు డివోట్ అవర్ సెల్ఫ్ ఫర్ ద ఎగ్జామినేషన్. మిగతా పనులన్నీ పక్కన పెట్టి మాక్సిమం టైం ఎగ్జామినేషన్ కి ఇవ్వాలి. మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, రెగ్యులర్ ఆస్పిరెంట్ అయినా, లేకపోతే వేరే రెస్పాన్సిబిలిటీ, హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పటికీ సో ఐడియల్ గా కొన్ని హవర్స్ అనేటువంటి ఇవ్వాలి. సో ఎక్కువ ప్రాధాన్యత మాత్రం తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కి ఇవ్వాలి. దిస్ పేపర్ ఇట్ సెల్ఫ్ కెన్ గివ్ యూ 150 మార్క్స్. 150 మార్క్స్ కి పేపర్ ఉంది. దీని ఇంపాక్ట్ తెలంగాణ ఎకానమీ మీద పడుతుంది, జాగ్రఫీలో తెలంగాణ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏ మీద పడుతుంది. అదేవిధంగా పేపర్ మనకి ఇండియన్ పాలిటీ ఉన్నటువంటి సొసైటీ అన్న దాని మీద పడుతుంది. కాబట్టి ప్రతి పేపర్ మీద, సైన్స్ అండ్ టెక్నాలజీ తప్పించి ప్రతి పేపర్ మీద ఇంపాక్ట్ ఉంది. కాబట్టి లెక్చర్ సిరీస్ ని కంప్లీట్ అయ్యే వరకు చూడండి. అదేవిధంగా ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ రావాలన్నా కామెంట్ బాక్స్ లో మీరు మెసేజ్ చేయండి. Discuss the public awakening and intellectual reaction against discrimination in the Telangana movement. Highlight the key organizations and leaders involved in the issue they addressed and the outcomes of their efforts. Discuss the public awakening. ఈ క్వశ్చన్ యొక్క డైరెక్టివ్ మనకి డిస్కస్ అంటే ఒక చర్చించాల్సిన అవసరం ఉంది. మనకి డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద పబ్లిక్ అవేకనింగ్ అండ్ ఇంటలెక్చువల్ రియాక్షన్. ప్రజల్లో చైతన్యం రావడం, ప్రజలు మేల్కొనడము, ఇంటలెక్చువల్ రియాక్షన్ మేధావుల యొక్క ప్రతిచర్య అని చెప్పుకోవచ్చు. ప్రజల్లో చైతన్యము, మేధావుల యొక్క ప్రతిచర్య ఎలా ఉంది, దేని మీద? డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఫస్ట్ పార్ట్ ప్రజల యొక్క మేల్కొలుపు, మేధావుల యొక్క ప్రతిచర్య. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ లో అది దేని మీద అనేటువంటి చూస్తుంది. డిస్క్రిమినేషన్ ఇన్ ద తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ ఉద్యమంపై జరుగుతున్నటువంటి యొక్క డిస్క్రిమినేషన్ ని, వివక్ష మీద. అదేవిధంగా హైలైట్ ద ఆర్గనైజేషన్స్, ప్రజలు మరియు మేధావుల యొక్క రియాక్షన్ తెలంగాణ మీద జరుగుతున్నటువంటి ఒక డిస్క్రిమినేషన్ మీద, యొక్క వివక్ష మీద వాళ్ళ యొక్క రియాక్షన్ ఏంటి, అదేవిధంగా ఆర్గనైజేషన్స్ ఎలాంటి సంస్థలు పనిచేసాయి, లీడర్స్ ఎలాంటి నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళు అడ్రస్ చేసినటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి విషయాలు డిస్కస్ చేయాలి. అంటే తెలంగాణ ఉద్యమం మీద ఎలాంటి వివక్ష జరుగుతుంది, దాన్ని ప్రజల యొక్క ఇంటలెక్చువల్స్ యొక్క రియాక్షన్ ఏంటో, ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్. సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్ లో ఈ యొక్క తెలంగాణపై వివక్ష అనేటువంటి అంశంలో ఎలాంటి సంస్థలు, ఎలాంటి వ్యక్తులు పాల్గొన్నారు, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి అనేటువంటిది సెకండ్ పార్ట్ లో డిస్కషన్, ఒక చర్చతో మనం యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. తెలంగాణ మూవ్మెంట్ విట్నెస్డ్ సిగ్నిఫికెంట్ పబ్లిక్ అవేకనింగ్ అండ్ ఇంటలెక్చువల్ రెస్పాన్స్ అగైన్స్ట్ సిస్టమిక్ డిస్క్రిమినేషన్ అండ్ నెగ్లెక్ట్ ఫేస్డ్ బై ద రీజియన్. సిస్టమిక్ డిస్క్రిమినేషన్ అంటే, సిస్టమిక్ డిస్క్రిమినేషన్ అంటే ఒక వ్యవస్థనే వాళ్ళ మీద వివక్షతతో పనిచేయడం. సహజంగా ఇద్దరు మనుషుల మధ్య, రెండు కులాల మధ్య, రెండు వర్గాల మధ్య, ఏదో ఒక 2 పార్టీస్ మధ్య వివక్ష అనేది వస్తే సిస్టమ్ కరెక్ట్ చేయాలి. సిస్టమ్ అంటే అది ఎగ్జిక్యూటివ్ అవ్వచ్చు, అంటే జిల్లా కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు, ఎండిఓ, తహసీల్దార్ వీళ్ళందరూ అవ్వచ్చు, లేకపోతే మినిస్టర్స్ అవ్వచ్చు. ఎగ్జిక్యూటివ్ పార్ట్లో వీళ్ళందరూ ఉంటారు. లెజిస్లేచర్ అంటే ఒక అన్టచబిలిటీ యాక్ట్, ఇలాంటివి యాక్ట్స్ మనకి పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్స్ చేస్తూ ఉంటాయి కాబట్టి లెజిస్లేచర్ కూడా స్పందించవచ్చు. వీరిద్దరు ఫెయిల్ అయినప్పుడు డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి ఒక రెడ్ పిటిషన్ వేయడము, ఒక పిల్ వేయడము, లేకపోతే కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకురావడము, ఈ యొక్క
వివక్ష మీద వ్యతిరేకంగా మనకి ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేచర్ కానీ, జ్యుడిషియరీ కానీ ముగ్గురులో ఎవరైనా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఈ యొక్క సిస్టమ్, ఈ 3 వర్గాలు కలిపి మనం సిస్టమ్, గవర్నమెంట్ సిస్టమ్ అంటాము. ఈ సిస్టమే మనకి అగైనెస్ట్‌గా డిస్క్రిమినేషన్ ఉంటే దానికి వచ్చినటువంటి రెస్పాన్సే మనకి తెలంగాణ మూవ్‌మెంట్. ఎందుకంటే సిస్టమ్‌లో ఈ యొక్క సీమాంధ్ర లేదా నాన్ ముల్కీ పీపుల్ ఉన్నారు కాబట్టి సిస్టమే మన మీద సిస్టమిక్ డిస్క్రిమినేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెగ్లెక్ట్ ఫేస్డ్ బై ద రీజియన్. ఈ యొక్క వివక్ష మాత్రమే కాదు, నెగ్లిజెన్స్‌కి కూడా గురి అయింది అని చెప్పి చెప్పుకోవచ్చు. Various organizations and leaders emerged to articulate and advocate for the rights and identity of the Telangana. ఈ యొక్క వ్యవస్థ మొత్తము మనల్ని వివక్ష చూపిస్తున్నప్పుడు, వ్యవస్థ మొత్తము మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు, రకరకాల సంస్థలు, రకరకాలైన నాయకులు వీళ్ళందరిటిని ప్రజలందరికీ ముందు మనం వివక్షకు గురవుతున్నాం, మనం నిర్లక్ష్యం గురవుతున్న విషయము అందరికీ చెప్పాలి. మన యొక్క హక్కులేంటి అనేటువంటివి గుర్తించబడాలి. వాటి కోసం ఈ యొక్క పలు సంస్థలు పనిచేసాయి. ఆ సంస్థలు పనిచేయడం వల్ల సోషియో పొలిటికల్ ల్యాండ్‌స్కేప్ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజికమైన, రాజకీయమైనటువంటి ముఖ చిత్రమైనటువంటిది మారిపోయింది. కీ డైమెన్షన్స్ కల్చరల్ అండ్ ఐడెంటిటీ అవేకనింగ్. మన సాంస్కృతిక మరియు మన గుర్తింపు, మన సాంస్కృతికమైనటువంటి గుర్తింపు అనేటువంటిది మొదలైంది ఈ యొక్క సంస్థల వ్యక్తుల ప్రయత్నాల వల్ల. లాస్ ఆఫ్ కల్చరల్ ఐడెంటిటీ. తెలంగాణ రీజియన్ ఎక్స్పీరియన్స్డ్ ఎ డిక్లైన్ ఇన్ కల్చరల్ రికగ్నిషన్ డ్యూ టు పొలిటికల్ అండ్ సోషల్ డామినెన్స్ బై ద సీమాంధ్ర రీజియన్. మనం నిన్నే చెప్పుకున్నాం, సోషల్, కల్చరల్, పొలిటికల్. ఎవరైతే కల్చరల్‌గా బలంగా ఉంటారో, ఎవరైతే సోషల్‌గా అంటే ఎకనామిక్ యాస్పెక్ట్‌లో సామాజిక వర్గాల పరంగా ఎవరైతే డామినెన్స్ చూపిస్తారో, ఎవరి కల్చర్ అయితే డామినెంట్ ఫోర్స్‌గా ఉంటుందో ఆటోమేటిక్‌గా వాళ్ళకి పొలిటికల్ లీడ్ ఉంటుంది. లేదా ఎవరి దగ్గరైతే డబ్బు ఉంటదో, ఎవరి దగ్గరైతే పొలిటికల్ పవర్ ఉంటదో వాళ్ళ కల్చర్ మాత్రమే వెలుగులోకి వస్తుంది. మిగతా వాళ్ళ కల్చర్ యొక్క వివక్షకి గురి చేయబడుతుంది. కాబట్టి సీమాంధ్ర వాళ్ళ దగ్గర ఈ యొక్క డబ్బు అవ్వచ్చు, పొలిటికల్ పవర్ అవ్వచ్చు ఉండబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క కల్చర్ అంటే వాళ్ళ ప్రాంతం యొక్క కల్చరే, మిగతా వాళ్ళ కల్చర్ కాదు అనేటువంటి నెగ్లిజెన్స్ మనం చూసాము. దిస్ లెడ్ టు ఎఫర్ట్స్ టు రివైవ్ అండ్ అసర్ట్ తెలంగాణస్ యూనిక్ కల్చరల్ ఐడెంటిటీ. దీనివల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులకి మన యొక్క తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ యొక్క యాస భాషల్ని తిరిగి పునరుద్ధరించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో ఇది ఆల్మోస్ట్ ఒక చావు వరకు వెళ్ళింది, ఒక డెడ్ ఎండ్ వరకు వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఆర్గనైజేషన్స్ లైక్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ వర్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ డాక్యుమెంటింగ్ and disseminating information about Telangana's cultural heritage and the injustice faced by the under the United Andhra Pradesh. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏ ఉద్యమం మొదలు పెట్టాలన్నా ఒక థింక్ ట్యాంక్ కావాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇప్పుడు నీతి ఆయోగ్ ఒక థింక్ ట్యాంక్ లాగా ఉంది. కొన్ని పొలిటికల్ పార్టీస్‌కి కొన్ని స్వచ్ఛంద సంస్థలు థింక్ ట్యాంక్ లాగా ఉంటాయి. థింక్ ట్యాంక్ అంటే ఏంటంటే ఒక డేటా బ్యాంక్. అంటే మొత్తం డేటాని, మొత్తము సమాచారాన్ని అంతా సేకరించి ఒక చోట పెట్టడము, దాన్ని విశ్లేషించేటువంటి మేధావులు ఉండడము, ఆ విశ్లేషించి సమస్య ఏంటి, సమాధానం ఏంటి అనేటువంటిది విత్ ఫ్యాక్ట్స్ ఆ నాయకులకు ఇస్తే, ఆ నాయకులు అవి చదువుకుని, అవి తెలుసుకుని వాటి మీద పోరాటం. అంటే మన కంటి ముందు కనిపించే రాజకీయంలో లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్‌లోనో, అసెంబ్లీలోనో మాట్లాడడము, ఇవన్నీ చూస్తాము. ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళే సొంతంగా నోట్స్ రాసుకొచ్చారు అనుకుంటాము. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అట్లా ఉండదు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ట్రస్ట్‌లు లేదా డేటా బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు నాయకులకి ఇన్ఫర్మేషన్ సరఫరా చేస్తారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ యాక్టివిస్టులకి, తెలంగాణ సమాజానికి ఈ వివక్ష మీద, ఈ నిర్లక్ష్యం మీద, ఈ యొక్క సాంస్కృతికమైనటువంటి డిస్క్రిమినేషన్ మీద కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సంస్థ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. ఇది సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలోనే తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల తెలంగాణ సమాజాన్ని అప్రమత్తం చేసినటువంటి సంస్థ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. పేరులోనే ఉంది, ఇది మనకి సమాచారాన్ని ఇచ్చేటువంటి ఒక సంస్థ అని చెప్పుకోవచ్చు. ఎకనామిక్ అండ్ సోషల్ డిస్పారిటీస్, ఎకనామిక్ నెగ్లెక్ట్. డిస్పైట్ ప్రామిసెస్ ఆఫ్ డెవలప్మెంట్ అండర్ 6-point ఫార్ములా, Telangana continued to suffer from economic disparities exacerbated by resource exploitation and reduced funding for local government. ఈ యొక్క 6 సూత్రాల పథకం 1970s లో మనకి వచ్చింది. 6 సూత్రాల పథకం సుప్రీంకోర్టు జడ్జిమెంట్, రాజ్యాంగ సవరణ వీటి తర్వాత వచ్చింది. జయాంధ్ర ఉద్యమం తర్వాత వచ్చినటువంటి 6 సూత్రాల పథకము ఎకనామిక్ నెగ్లెక్ట్, ఆర్థిక పరంగా జరిగిన నిర్లక్ష్యాన్ని దూరం చేయడానికి తీసుకొచ్చినటువంటి ఫార్ములానే ఈ యొక్క 6-point ఫార్ములా. బట్ ఇది కూడా
మనం మన సమస్యల్ని తొలగించకపోగా ఇది ఇంకా పెంచింది. దేన్ని? ఎక్స్‌ప్లాయిటేషన్, దోపిడీకి గురి చేయడమని. అండ్ లోకల్ డెవలప్‌మెంట్, ఈ థర్డ్ టైర్ గవర్నమెంట్ అని చెప్పేసి అనుకున్నాం కదా! పంచాయతీ రాజ్, మున్సిపాలిటీస్ వాటికి 1992లో సంస్కరణలు వచ్చినప్పటికీ అంతకుముందు ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు అవ్వచ్చు, లోకల్ డెవలప్‌మెంట్ అంటే తెలంగాణ రీజనల్, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఇవి 3 రీజియన్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణ ఒక ప్రాంతంగా గాని, లేదా తెలంగాణ స్థానిక ప్రభుత్వాలు గాని వీటికి ఎటువంటి ఎకనామిక్ స్టిమ్యులస్ లేదా ఆర్థిక ఉద్దీపన లాంటివి ఏవి కూడా లభించలేదు 6 ఫార్మా తర్వాత కూడా అని చెప్పి చెప్పుకోవచ్చు. సోషల్ మూవ్‌మెంట్స్, ద నక్సల్బరీ ఎజిటేషన్ సిగ్నిఫికెంట్‌లీ ఇన్‌ఫ్లుయెన్స్డ్ తెలంగాణ పర్టిక్యులర్‌లీ ఇన్ లిబరేటింగ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. 1967లో బెంగాల్‌లో స్టార్ట్ అయింది. చాలా ఫాస్ట్‌గా తెలంగాణ కూడా స్ప్రెడ్ అయింది. ఇక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీని ఇది ప్రభావితం చేసి ఫ్యూడల్ డామినెన్స్‌కి వ్యతిరేకంగా పోరాడేలాగా చేసింది. ఫర్ బ్రాడర్ సోషియో పొలిటికల్ మొబిలైజేషన్. దీనికి కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు కూడా ఉండడంతోటి ఒక సోషల్ డిస్పారిటీస్ మాత్రం వాటికి ఎగనెస్ట్‌గా ప్రాంతాలకు అతీతంగా పోరాటం అయితే 1980s, లేట్ 1980s, ఎందుకంటే మనం మొబిలైజేషన్ ఫేజ్ ఎండ్‌లో ఉన్నాం. ఈ క్వెషన్ ఆన్సర్ డిస్కషన్‌లో మన అబౌట్ టు గో తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కాబట్టి 1980s చివరి దశకంలోకి వచ్చేసరికి సోషల్ మూవ్‌మెంట్స్ మాత్రం చాలా యాక్టివ్‌గా జరిగాయి. పొలిటికల్ మొబిలైజేషన్ అండ్ అడ్వొకసీ, ఫార్మేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఆర్గనైజేషన్స్ లైక్ తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ టీడీఎఫ్ ఒక రాజకీయమైనటువంటిది. మనకి సైద్ధాంతికంగా, భావజాలంగా అంటే ఒక ఐడియాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేటువంటిది తెలంగాణ భావజాలాన్ని విస్తరింపజేయడానికి పనికొస్తే, మనకి తెలంగాణకి ఒక రాజకీయ ముఖ చిత్రం మనకు కావాలి కాబట్టి దానికి తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటువంటిది ఏర్పడింది. అండ్ తెలంగాణ జనసభ ఫర్ ఎస్టాబ్లిష్డ్ టు చాంపియన్ ద కాజ్ ఆఫ్ సెపరేట్ తెలంగాణ స్టేట్. తెలంగాణ జనసభ ఒకవైపు, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఒకవైపు ప్రత్యేక తెలంగాణ అంశాన్ని రాజకీయంగా పైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాయి. అడ్వకేటింగ్ ఫర్ పొలిటికల్ అండ్ సోషల్ జస్టిస్. కేవలం రాజకీయంగా తెలంగాణ అంటే ఒక ముఖ చిత్రము, ఆంధ్ర నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కాదు, ఆ రాష్ట్రంలో సామాజిక న్యాయము లేదా సోషల్ జస్టిస్ కూడా జరగాలి అని ఈ సంస్థలు అప్పటి నుంచి చెప్పడం మొదలుపెట్టాయి. కీ ఫిగర్స్ మనం ముందే అనుకున్నాము. ప్రజల యొక్క రియాక్షన్ ఏంటి, ప్రజలు వాళ్ళ నెగ్లిజెన్స్ తెలుసుకోలేని విధంగా ఉన్నారు అని చెప్పి ప్రతి సబ్ హెడ్డింగ్ లో చెప్పుకుంటూ వచ్చాం. ఇంటలెక్చువల్స్ యొక్క రియాక్షన్ చూసాం. ఇంటలెక్చువల్స్ సోషల్ మూవ్మెంట్స్ లో, పొలిటికల్ మూవ్మెంట్స్ లో ఒక ఫ్రంట్, ఒక ఫ్లాగ్ బేరర్స్ గా ఫ్రంట్ ముందు వరుసలో ఉన్నారు, అడ్వొకసీలో ముందున్నారు అని చెప్పుకున్నాము. వాళ్ళకి ఎగ్జాంపుల్ గా కొన్ని తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, తెలంగాణ జనసభ అనేటువంటి సంస్థలు మనం తీసుకుని చెప్పాము. కీ పర్సనాలిటీస్ కూడా ఎవరున్నారు చెప్పాలి అని చెప్పన్నాం కాబట్టి మనకి లీడర్స్ లైక్ కాళోజీ నారాయణరావు, ప్రతాప్ కిషోర్ అండ్ జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్ గారు అవ్వచ్చు, ప్రతాప్ కిషోర్ గారు అవ్వచ్చు, కాళోజీ నారాయణరావు గారు అవ్వచ్చు, వీళ్ళందరూ 1980s నుంచి 1990s మధ్య ఎల్పిజి రిఫార్మ్స్ కంటే ముందు ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్స్ ఇన్ మొబిలైజింగ్ పబ్లిక్ ఒపీనియన్, ప్రజాభిప్రాయాన్ని ఒక దగ్గరకు చేర్చడంలో కానీ, అండ్ ఆర్గనైజింగ్ కాన్ఫరెన్సెస్, సభలు సమావేశాలు ఏర్పరచడంలో కానీ, అండ్ మీటింగ్స్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ తెలంగాణ ఇష్యూస్. సైద్ధాంతికంగా తెలంగాణ భావజాలాన్ని ఒక దగ్గరకు చేర్చేటువంటి పనిని ఆనాటికి లీడర్స్ నాయకత్వం చేస్తా ఉంది. ఇంటలెక్చువల్ అండ్ అకాడమిక్ కాంట్రిబ్యూషన్స్. మనకి ఇంటలెక్చువల్స్ రెస్పాన్సిబుల్ అడిగాం కాబట్టి దాని గురించి ఇప్పుడు డీటెయిల్ గా మనం చర్చిస్తున్నాం. అకాడమిక్ ఫోరమ్స్, ద ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ బేస్డ్ ఎట్ ఉస్మానియా యూనివర్సిటీ బికమ్ ఎ హబ్ ఫర్ ఇంటలెక్చువల్ డిస్కోర్స్ ఆన్ తెలంగాణ socio political issues, hosting discussions on topics like small statehood and regional development. చిన్న రాష్ట్రాలతో ప్రాంతీయ అసమానతలు ఎలా పోతాయి అనేటువంటి విషయాల మీద ఒక సభలు, సమావేశాలు, డిస్కషన్స్, డిబేట్స్ అనేటువంటివి ఉస్మానియా అనేటువంటిది ఒక కేంద్ర స్థావరంగా జరుగుతూ వచ్చాయి. పబ్లికేషన్స్ అండ్ లిటరేచర్స్, ఇంటలెక్చువల్స్ ప్రొడ్యూస్డ్ ఏ వెల్త్ ఆఫ్ లిటరేచర్ ఇంక్లూడింగ్ మ్యాగజైన్స్ లైక్ మా తెలంగాణ విచ్ ఎడ్యుకేటెడ్ ద పబ్లిక్ ఆన్ రీజన్స్ హిస్టారికల్ అండ్ ఆన్ గోయింగ్ ఛాలెంజ్. మా తెలంగాణ లాంటి పత్రికలు, కవులు, కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి, మన ఎగ్జాంపుల్ కింద మా తెలంగాణ చూసుకున్నాం, ఇలాంటి పత్రికలు ఏర్పరిచి తెలంగాణ యొక్క చరిత్రను చెప్పడంతో పాటు వర్తమానంలో తెలంగాణ ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి కూడా ఆ యొక్క సాహిత్యంలో చర్చించడం జరిగింది. ఇంపాక్ట్ అండ్ లెగసీ, మనం సంస్థల గురించి తెలుసుకున్నాం, వ్యక్తులు, నాయకుల గురించి తెలుసుకున్నాం, మేధావుల గురించి, విద్యార్థుల గురించి తెలుసుకున్నాము. వీళ్ళందరూ చేసిన కృషి యొక్క ఇంపాక్ట్ ఏంటి అనేటువంటిది కూడా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అడగడం జరిగింది. రివైవల్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్, ఇది
మేధావులు పాల్గొన్న, స్టూడెంట్లు పాల్గొన్న, రాజకీయ నాయకులు పాల్గొన్న, కవులు, కళాకారులు పాల్గొన్న ఉద్యమంతో ఇమ్మీడియేట్‌గా రాష్ట్రం రావాలనో, లేకపోతే ఇంకేం జరగాలని గాదు. ఉద్యమాన్ని కన్సిస్టెంట్‌గా నిలబెట్టుకోవడము. ఉద్యమానికి పునరుజ్జీవనం తీసుకురావడం వారందరి యొక్క ప్రధాన లక్ష్యము. అది మాత్రం మనకి ఒక ఇంటలెక్చువల్ అండ్ పబ్లిక్ అవేకెనింగ్ ద్వారా జరిగింది. ద కంటిన్యూయస్ ఎఫర్ట్స్ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇంటలెక్చువల్స్ కెప్ట్ ద తెలంగాణ ఇష్యూ అలైవ్. తెలంగాణ విషయాన్ని భూమి కింద పాతర వేయకుండా సజీవంగా ఉంచడంలో వీరందరూ సక్సెస్ అయ్యారు. ఈవెన్చువల్లీ లీడింగ్ టు పొలిటికల్ రిసర్జెన్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. రాజకీయంగా ఈ విషయానికి ప్రాముఖ్యత ఏర్పడి తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఉవ్వెత్తున ఎదగడం, ఉవ్వెత్తున పైకి లేవడం మరియు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దిశగా ఇవన్నీ ఒక ఫోర్సెస్ కలిసి పనిచేయడం అనేది ఫ్యూచర్ లో జరిగింది. పొలిటికల్ చేంజ్, ద డిస్కంటెంట్ విత్ systemic neglect and push for self-determination culminated in the creation of Telangana in 2014. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ వొకాబులరీని బాగా యూజ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ యొక్క భావజాలం, తెలంగాణ యొక్క ఎమోషన్ ని తెలుగులోనే పదాలు బాగుంటాయి అనుకుంటాం, కానీ ఇంగ్లీష్ లో కూడా దీనికి యాప్ట్ వొకాబులరీని యూజ్ చేసి ప్రెజెంటేషన్ రూపొందించండి. ద డిస్కంటెంట్ విత్ సిస్టమిక్ నెగ్లెక్ట్ యొక్క సిస్టమే మనకి వ్యతిరేకంగా నిర్లక్ష్యంగా ఉండడం, సిస్టమిక్ నెగ్లెక్ట్ వ్యవస్థనే మన పట్ల నిర్లక్ష్యం చూపించడం అనేటువంటిది సెల్ఫ్ డిటర్మినేషన్, మన స్వయం అస్తిత్వాన్ని మనం వెతికి పట్టుకోవడంలో కల్మినేటెడ్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ తెలంగాణ 2014. యొక్క తెలంగాణ వాదులందరినీ ఒక దగ్గర చేర్చి 2014లో ఒక రాష్ట్రాన్ని తీసుకురావడానికి ఇవన్నీ ఉపయోగపడ్డాయి. ఫుల్ఫిల్లింగ్ ద లాంగ్ స్టాండింగ్ డిమాండ్స్ ఆఫ్ ఇట్స్ పీపుల్. తెలంగాణ ప్రజల యొక్క దీర్ఘకాలికమైన డిమాండ్ అయినటువంటి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంలో ఒక రాజకీయమైనటువంటి చేంజెస్గా ఈ యొక్క ఇంటలెక్చువల్ అండ్ పొలిటికల్ అవేకనింగ్ అనేటువంటిది ఉపయోగపడింది. ద పబ్లిక్ అవేకనింగ్ అండ్ ఇంటలెక్చువల్ రెస్పాన్స్ ఇన్ తెలంగాణ వర్ క్రూషియల్ ఇన్ హైలైటింగ్ ద రీజియన్స్ యూనిక్ ఐడెంటిటీ అండ్ అడ్రస్సింగ్ లాంగ్ స్టాండింగ్ గ్రీవెన్సెస్. చాలా ఏళ్ల నుంచి పరిష్కారం కానటువంటి సమస్యలను పరిష్కరించడంలోనూ యొక్క క్రూషియల్ ఇష్యూస్ ని హైలైట్ చేయడం, తెలంగాణ ఉద్యమం ఎందుకు, తెలంగాణ ఎందుకు అనేటువంటి విషయాన్ని వీళ్ళ రాష్ట్రం మాత్రమే అడుగుతున్నారు, బట్ దాని వెనక ఉన్న మోటో ఏంటి అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ఎందుకు ఒక పొలిటికల్ సొల్యూషన్ మాత్రమే కాదు, ఒక సోషల్ జస్టిస్ కోసం కూడా తెలంగాణ కావాలి అనేటువంటి విషయాల్ని బయట ప్రపంచానికి తెలియడానికి ఈ యొక్క పొలిటికల్ అండ్ ఇంటలెక్చువల్ అవేకనింగ్ ఉపయోగపడింది. ద ఎఫర్ట్స్ ఆఫ్ వేరియస్ ఆర్గనైజేషన్స్, ఇంటలెక్చువల్స్ అండ్ లీడర్స్ ప్లేడ్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ మొబిలైజింగ్ పబ్లిక్ ఒపీనియన్. ప్రజాభిప్రాయాన్ని ఒక దగ్గర తీసుకురావడానికి, అడ్వకేటింగ్ ఫర్ జస్టిస్, న్యాయం కోసము మాట్లాడడానికి, అండ్ అల్టిమేట్లీ అచీవింగ్ ద గోల్ ఆఫ్ స్టేట్హుడ్. సో ఫైనల్ గా రాష్ట్ర అవతరణ అనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి లక్ష్యాన్ని సుదీర్ఘ లక్ష్యాన్ని మనం చేరుకోవడంలో కూడా ఇవన్నీ ఉపయోగపడ్డాయి. దిస్ మూమెంట్ స్టాండ్స్ యాజ్ ఎ టెస్టమెంట్ టు పవర్ ఆఫ్ కలెక్టివ్ యాక్షన్. అందరూ కలిసి కట్టుగా చూసినటువంటి చర్యల యొక్క శక్తికి అండ్ ఇంటలెక్చువల్ ఎంగేజ్మెంట్, మేధావులందరూ కూడా కలిసికట్టుగా పోరాడితే ఎలాంటి డిస్క్రిమినేషన్, ఒక సిస్టమిక్ డిస్క్రిమినేషన్ ని కూడా బద్దలు కొట్టుకుని, అంబేద్కర్ చెప్పినట్టు బ్రేక్ ద చైన్స్, సిస్టమ్ అనేటువంటి ఒక చైన్ ని బద్దలు కొట్టుకుని కేవలం పొలిటికల్ లిబర్టీ కోసం మాత్రమే కాదు, సోషల్ జస్టిస్ కోసం కూడా స్వరాష్ట్రాన్ని సంపాదించుకోవచ్చు అని చెప్పి దేశంలో ఉన్నటువంటి వివిధ చిన్న రాష్ట్రాల డిమాండ్కి ఒక స్ఫూర్తిదాయకమైన ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం పనిచేసింది. If you have any doubts with respect to this topic or previous topics, feel free to mail me ravikant.sharma9@gmail.com. Examinations కి ఇంకా 82 days మాత్రమే ఉంది, కాబట్టి సక్సెస్ఫుల్ గా ఈ రిసోర్సెస్ యూజ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ కావాలన్నా నాకు మెయిల్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.